బాబా ఇది కూడా ఎందుక కొత్త బండి అయితే నెంబర్ వేసుకున్న తర్వాత హెల్మెట్ పెట్టుకోవాలా? మిగిలిన రమ్మను. మీ ముగ్గురు కొత్త బండి, నెంబర్ లేదు. నీ బండి ఏమో నడపలేకపోతే కాళ్ళు అందట్లేదు, హెల్మెట్ లేదు. త్రిబుల్ రైడింగ్ రావడం వల్ల దానికి మీ ఎంత ఫైన్ వేస్తుందో తెలుసా నీకు? ఫైన్ దగ్గర పక్కన పెట్టు. దాని ఎంత డేంజరో తెలుసా నీకు విషయం? హెల్మెట్ పెట్టుకున్నావు అనుకో కొంచెం హెడ్ కన్నా ప్రొటెక్షన్ ఇస్తుంది, నీకు కానీ సేఫ్ అవుతుంది. హెల్మెట్ లేకపోవడం వల్ల బండి ఎంత స్పీడ్ వెళ్తుంది? ఇది స్పోర్ట్స్ బైక్లా ఉంది, వెళ్తుంది. ఆ స్పీడ్లో నువ్వేమైనా కంట్రోల్ తప్పి అని పడినా, లేకపోతే నువ్వు వచ్చి ఎవరైనా డాష్ ఇచ్చినా ఏంటి పరిస్థితి? ముగ్గురు. నీ వయసు ఎంత? లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఏది చూపించు. లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, బండికి నెంబర్ లేదు. అడుగుతుంటే కొత్త బండి అని చెప్తున్నావు. త్రిబుల్ రైడింగ్, డేంజరస్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? డ్రైవింగ్ లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు. మరి ఎక్కడికి వెళ్ళి మీరు ఏంటి? మీ ఇంట్లో మీ పేరెంట్స్ తెలిసి మీరు ఎలా తిరుగుతున్నారని? కంపల్సరీ బయటకు వస్తే తెలుసు కదా, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, బండి ఆర్సీ ఉండాలి, హెల్మెట్ ఉండాలి. బండి నెంబర్ ఉందా? బ్యాక్ సైడ్ నెంబర్స్ ఉన్నాయా? వెనకాల నెంబర్లు లేవు. నెంబర్ లేవు. రేపు పొద్దున్న వెహికల్ అయినా మిస్ అయ్యింది అనుకో, ఐడెంటిఫికేషన్ ఏంటి మాకు? ఏదైనా సీసీటీవీ ఫోజీలు అక్కడ పాస్ అయినా ఏదైనా ఏంటి వెనకాల నెంబర్ చూసే కదా మేము ఐడెంటిఫై చేసేది. లేదు. ఇంట్లో మీరు చెప్పు వస్తున్నారో చెప్పరాదని తెలియదు. అసలు బండి ఆపలేకపోతున్నా తెలుసా? నీ బండి అందట్లేదు. బండి అందలేనాడు ఎందుకు నీకు? కొంచెం అందుకే డ్రైవింగ్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత వేసుకొచ్చావు అనుకో, అప్పుడు నువ్వు నడపగలవు. డ్రైవింగ్ స్కిల్స్ లేవు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు. డ్రైవింగ్ టెస్ట్కి అటెండ్ అయితే ఎలాగ డ్రైవ్ చేయాలనేది వాళ్ళు డ్రైవింగ్ టెస్ట్లో పెట్టినప్పుడు మీకు నేర్పుతారు. అది నేర్చుకున్న తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. అందుకే నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నువ్వు బండి తిప్పలేకపోతున్నావు, బండి పక్కన తీయలేకపోతున్నావు. నువ్వు ఒక్కడే బండి ఆపుకోలేకపోతే వెనకాల ఇద్దరు కూర్చోబెట్టి తీసుకుని వెళ్ళావు. వెళ్ళి ఇమీడియట్గా మీ పేరెంట్స్ రమ్మని చెప్పండి.